వరద బాధితులకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యార్థుల మహోన్నత సేవ రాష్ట్రానికే ఆదర్శమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పిలుపు మేరకు నియోజకవర్గ విద్యా కుటుంబం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 2600 వరద బాధిత కుటుంబాలకు 29,78,185 వంట పాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని మోపిదేవి మండలం బొబ్బలలంకలో పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ దేవానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజానికి కష్టం వచ్చిన ప్రతిసారి నియోజకవర్గ విద్యా కుటుంబం మేమున్నామంటూ అండగా నిలుస్తోందన్నారు. దేవానందరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సామాజిక నాయకులుగా నిర్వహించిన ఈ మహోన్నత సేవ రాష్ట్ర ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎందుకంటే ఇది చిన్న విపత్తు కాదు. అయితే ఒకటి అంటే గమనించాల్సింది, ఇవాళ మనం చాలా వస్తువులు ఇస్తున్నాం, ఇక్కడ కుక్కర్లో కూడా ఇస్తున్నాం. ఎంత ఇచ్చినా కూడా ఇది కూర్చలేదు. ఎందుకంటే గతంలో మనకి ఇళ్లలో ఖరీదైన వస్తువులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎంత పేదవాడు ఇల్లైనా పూరి గుడిసైనా టీవీలని ఇల్లు అంటూ ఉండవు. డబల్ కాట్ మంచాలు లేకుండా ఉండవు, ఫ్రిడ్జులు లేకుండా ఉండవు. ఈ రకంగా విలువైన వస్తువులు, సోఫాలు ఉండే ఈ విలువైన వస్తువులన్నీ కూడా పోయాయి. అవన్నీ మనం పూడ్చలేము. మనం చాలా అంటే పూర్వం మన 70 ఏళ్ళకి ఈనాటికి తేడా ఉంది. 70 ఏళ్ళలో ఈ వస్తువులు లేవు, అరదం టీవీలు కానీ ఇలాంటివి ఏం లేవు, ఫ్రిడ్జులు కానీ ఏం లేవు. అంచేత మనం ఏదో వంట సామాగ్రి ఇస్తే పెద్ద గొప్పగా ఇచ్చినట్టు ఉండేది. కానీ వాళ్ళ పరిస్థితి మారిపోయింది. చాలా విలువైన వస్తువులు ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఉంటాయి. ఎందుకని కొన్ని చోట్లకి వెళ్తే ఏం తీసి బయటపడేస్తే చూస్తే చాలా బాధేస్తుంది. అంటే ఈ జరిగిన నష్టం చాలా అపారమైన నష్టం. ఈ ఊరికి వచ్చేవాడికి ఇక్కడ రైతాంగం జరిగిన నష్టం దాన్ని మనం వెలకట్టలేము. మొత్తం ఇది చూస్తున్నారుగా, పంటలన్నీ, వాణిజ్య పంటలన్నీ ఏ విధంగా పోయాయో. అంతేకాకుండా ఇక్కడ వరదలు చాలాసార్లు వచ్చినప్పటికి కూడా 8 ఇళ్ళు తప్ప అన్ని ఇళ్ళు మునిగింది మాత్రం ఈ వరదలోనే. ఇంత పూర్వం ఇప్పుడు అలా జరగాలి. ఎందుకంటే ఇక్కడ అంత వరద రాదన్న భావన ఉండేది. ఇప్పుడు కూడా దళితవాడ, పల్లెకారులు నివసించే పల్లెపాలెం అవి మునుగుతూ ఉండే, కానీ అక్కడ పెద్ద మునిగే కాదు. అలాంటిది ఇక్కడ కూడా చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ప్రతి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోవటం, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం మనం చూసాం. ఈ సందర్భంలో ఈ లోటుని పూడ్చడం అంటే అంత తేలికైన విషయం కాదు. అలా అని చెప్పి మనం వదిలిపెట్టకుండా ఎంతో కొంత మనం సహాయం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈ రోజున మన విద్యా కుటుంబం ఈ కార్యక్రమం చేశారు. వారికి ఎంత అభినందనలు చెప్పినా తక్కువ అని చెప్పి మాత్రం నేను మనం చూస్తాను. ప్రత్యేకంగా మా ఎంఈఓలు అందరూ కూడా చాలా శ్రమించారు. దీంట్లో అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నిజంగా నాకు కొంచెం ఈ సభలో మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీ మీద ఈ రకమైన బరువు పెట్టానని చెప్పి మనసులో బాధ ఉంది. మీకు ఆ బాధ లేదని అడుగుతుంది. నష్టం జరగకుండా, నష్టం అంటే వరదరీచ్చే నష్టం కాదు, జన నష్టం జరగకుండా చాలా భోజనాలు కానీ టిఫిన్లు కానీ అన్నీ ఏర్పాటు చేసి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయడం అనేది మరి మన నియోజకవర్గానికి ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఆయన చాలా బాగా ఆ పాత్ర తీసుకున్నారని చెప్పచ్చు. అదేవిధంగా మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఈ విధంగా ఉపాధ్యాయుల్ని ఉత్సాహపరచడం, అది రకంగా సేవ చేసేటట్టుగా చేయగలగటం అనేది మరి ఉపాధ్యాయులు